11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఏం చేయాలంట? ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది. సో ఏం చేయాలంట? నీవు నేను పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. గత జీవితం అంతా, గత వారం అంతా, గత బ్రతుకులో నీవు నేను ఎలాగ జీవించాం, ఎలా బ్రతుకుతూ వచ్చామో వాటన్నిటిని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంటాడు. ఏమంటాడండి అక్కడ? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవాలి. అందుకని కింది వచనం మనం గమనిస్తే 29లో అంటాడు, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకేముందంట? శిక్ష విధి కలుగుటకే ఏం చేస్తున్నాడంట? తిని. కాబట్టి యోగ్యమైన రీతిలో నీవు నేను ఎక్కడ పడిపోయామో, ఎక్కడ దేవునికి అయోగ్యంగా జీవించామో, ఎక్కడైతే ఆయనకు వాటిని ఏం చేయాలంట? పరీక్షించుకొని అప్పుడు ఏం చేయాలంట? యోగ్యంగా. మరి ఏం పరీక్షించుకోవాలి? ఏమంటాడు అక్కడ? తను తాను పరీక్షించుకోవడం వలన అలాగూ ఏం పరీక్షించుకోవాలంట? చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం, మొదటి సమూయేలు ఏం పరీక్షించుకోవాలంట? చూడండి, మొదటి సమూయేలు 15వ అధ్యాయం. సమూయేలు రాసిన గ్రంథము మొదటి సమూయేలు 15వ అధ్యాయం 20వ వచనం, లేకపోతే 22వ వచనం. 22 మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల కొవ్వు అర్పించడం కంటే ఏం పరీక్షించుకోవాలంట? మాట వినుట శ్రేష్ఠం. అక్కడ ఏమంటాడు పైన? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవాకి ఏమొస్తుందంట? సంతోషం. ఎప్పుడు? ఆయన ఏదైతే చెప్పాడు, ఏదైతే చేయమన్నాడు, దానిని నువ్వు నేను ఏం చేయాలంట? గైకొనాలి, లేకపోతే వినాలి, లేకపోతే చెయ్యాలి. కానీ నీవు నేను ఏం చేస్తా అంటే చెయ్యం. వినడానికి ఇష్టపడం ఫస్ట్, చేయడం తగ్గ తర్వాత. ఇప్పుడు ఎవరైనా కానీ మందిరంలో ఒక పిల్లవాడు చెప్పింది పెద్ద మనిషి చేయడానికి ఇష్టపడతారంటే? చెప్పండి. ఒక మందిరానికి ఒక ఎల్డర్ ఉన్నాడు అనుకుందాం. ఆ ఎల్డర్కి ఒకవేళ అది తెలియకపోతే, తెలిసిన చిన్న పిల్లవాడి వయసు ఒక 10 సంవత్సరాలు వచ్చి, అంకుల్ అది అలా కాదు. ఏం రా, నువ్వు నాకు చెప్పే అంత తోడుగా, నీ వయసు ఎంత, నా వయసు ఎంత? నేను ఆ ఏలిం పుట్టినప్పటి నుంచి ఉన్నా. ఏ ఏలిం? మీ ఏలిం కాదండి. మళ్ళీ మా ఏలిం సంగతి చెప్పారు. నేను మీ ఏలిం సంగతి చెప్పట్లేదు. నేను ఎప్పటి నుంచి ఉన్నా? ఏమనుకున్నా, 1950లో బాక్సింగ్ గారు ఏలిం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఫౌండర్ ఇక్కడ. వింటామండి. అంతేమంటారు ప్రభు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నేనంట ఆయన మాట వింటే ఆయనకి ఏమొస్తుందంట? సంతోషం. కానీ నీవు నేను ఎప్పుడూ ఆయన దుఃఖ పెట్టేవారు, నీవు నేను ఎప్పుడు ఆయన బాధ పెట్టేవారు, నీవు నేను ఎప్పుడు ఆయనకి. అందుకేమంటాడు? ఆయన మాట వింటే ఆయనకి ఏముందంట? సంతోషం. మరి మనం ఆయన్ని సంతోష పెట్టేవారిగా ఉన్నామా? ఏదో నామకార్థంగా వచ్చి వెళ్ళే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం. మనం ఎవరంటే విశ్వాసం లేని విశ్వాసులు. అర్థమైందే? మనం విశ్వాసులమే కానీ ఏముండదు. ఏదో రావాలి, మందిరానికి రావాలి కాబట్టి మళ్ళా లేకపోతే కొంచెం చెప్పండి, మళ్ళీ చెప్తాం మళ్ళీ. కాబట్టి ఏమంటాడంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు వాడు దహన బలులను అర్పించడం యెహోవా సంతోషించును. ఆలోచించము. బలులు అర్పించడం కంటే మాట వినుటయు
అందుకని ఇదే అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయం, 10వ అధ్యాయం, 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం అంటాడు చూడండి. సమూయేలు ఏమంటాడు చూడండి. నాకంటే ముందు నీవు గిల్గాలకు వెళ్ళగా దాన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు నువ్వేం చేయి, 7 దినముల అచ్చట నిలిచి. ప్రభు ఈ మధ్యాహ్నం కాసేపు మాట్లాడినాడు. నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, ఏలింలో ఉన్న నాచారంలో ఉన్న నా కుమారుడా, నేను కూడా నీ దగ్గరికి వస్తాను, నీతో మాట్లాడతాను, నీతో సంభాషిస్తాను. నేను ఏం చెప్తానో అది నువ్వు చేస్తే నేను ఆనందిస్తాను. నాయన నువ్వేం చేయి, నా సన్నిధిలో వేచి ఉండు, నా సన్నిధిలో వేచి ఉండు. మనం ఏం చేస్తామంటే సామాన్యంగా మందిరంలో ఏముంటుందండి, ఏముంటుంది? ప్రతి వారం ప్రార్థన కూడిక ఉంటుంది కదండి. ప్రార్థన కూడిక ఉంటుంది, సంఘ ప్రార్థన ఉంటుంది. రెండవదిగా మనం అప్పుడప్పుడు ఇంట్లో ఏం చేసుకుంటాం, అప్పుడప్పుడు వ్యక్తిగత ప్రార్థన, అప్పుడప్పుడు ఏం చేస్తాం అంటే అప్పుడప్పుడు క్యాలెండర్లు అట్లా చూసుకొని ఏం చేస్తాం కదండి, వెళ్ళిపోతాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, ఒక అంశం మీద ఏం చేస్తాం, ప్రార్థన స్టార్ట్ చేస్తాం. సమాధానం రావడానికి వెయిట్ చేస్తూ ఉంటాం. ఒక వారం అయిపోయింది, సమాధానం రాదు. 2 వారాలు అయిపోయింది, సమాధానం. 3వ వారం, 4వ వారం, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, మనమే చేసేసి ఇది దేవుని, అర్థమైందండి, ఏం చేస్తాం, మనమే చేస్తాం. మన సొంతంగా చేసి ఏం చేస్తాం, దేవుని. అక్కడ సౌలు కూడా అదే చేస్తున్నాడంట. సమూయేలు ఏం చెప్పాడంట, ఏమన్నాడు, నాకంటే ముందు ఏం చేయి, నువ్వు గిల్గాలకు వెళ్ళు, నేను నీ దగ్గరికి వస్తా, నువ్వేం చేయాలో నేను చెప్తా. కానీ అప్పుడుదా నువ్వేం చేయి, నిరీక్షించు, నువ్వు ఆగి ఉండు. అందు ఏం చేస్తున్నాడంట చూడండి. 13వ అధ్యాయం, 13వ అధ్యాయం 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోటే చూచి దహన బలులను సమాధాన బలులను నా దగ్గర తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించను. అతడు అర్పించి చాలించిన వెంటనే ఏమొచ్చిందంటే సమాధానం కదండి. అర్పించి ఏం చేశాడంట, నీవు నేను కూడా తొందరపడి ఏం చేస్తాం, చేసేస్తాం. చేసేసిన కారణాన ఏం చేస్తాం, దాన్ని సర్ది చెప్పుకోరు. ఇది దేవుని చిత్తం, దేవుడే చెప్పాడు ఇలాగే చేయమని. అందుకని కొన్ని అలాగూ చేయటం ద్వారా ఏమాడంటే సమూయేలు, దేవుడు నిత్యంగా రాజుగా ఉండటానికి ఇశ్రాయేల్ ప్రజల మీద ఏం చేశాడంట, తను నియమించాడు. కానీ ఆ ఒక్క సౌలుతో ఏమైపోయింది, తన రాజరికం అంతా తన కుమారుడైన యోనతాన్ ఏమవ్వాలి, రాజుగా చేయబడలే. తన ఇష్టానుసారుడైన దావీదు దేవుడు ఏం చేశాడంట, ఎన్నుకున్నాడు. దావీదు కంటే కూడా సౌలు గొప్ప పాపం చెయ్యలేదు. అర్థమైంది మీకు? దావీదు కంటే కూడా సౌలు ఏం చేయలేదండి, గొప్ప పాపం చేశాడా? చూడండి, ఇదే 2వ సమూయేలు గ్రంథం, 11వ అధ్యాయం, 11వ అధ్యాయం అక్కడ మనం గమనిస్తే దావీదు ఏం చేస్తున్నాడండి, బత్షెబతో పాపం చేస్తున్నట్లుగా రాయబడింది, చేసినట్టుగా. మరి సౌలు ఎక్కడ కూడా ఆ విధంగా చేసినట్లు, కానీ మరి ఎందుకు సౌలునేమో తిరస్కరించాడు, దావీదుని ఎందుకు నా హృదయానుసారుడు అని అన్నాడు. అర్థమైందండి, ఎందుకు హృదయానుసారుడు అని అన్నాడు? అగగు దగ్గరికి
అగగు దగ్గరికి వెళ్ళిపోలేదా మనోడు? ఎక్కడికి వెళ్ళిపోయా? ఏమైపోయాడంట? వాని అగగు ముందు ఏమయ్యాడంట? వెర్రి వాని వలె, క్షమించండి, ఆకీష్ దగ్గర ఏమయ్యాడంట? వెర్రివానిలాగా ప్రవర్తించాడు లేదా? దేవుడు చెప్పింది చేయకుండా వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. కానీ సౌలుకి ఏం చెప్పాడంటే దేవుడు, చూడండి, అమాలేకుల మీదకి వెళ్ళు, అమాలేకుల మీదకి వెళ్ళి ఏం చేయాలంట? రాజైన అగగును, స్త్రీలను, పిల్లల్ని, పశువులన్నిటిని ఏం చేయి. కానీ ఏం చేశాడంట? బలిసిన వాటిని ఉంచాడు, రాజునేమో ప్రాణాలతో తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఏమంటున్నాడు చూడండి. నీవు నేను కూడా ఇలాగే అంటాం. ఏమంటాం చూడండి. 21వ వచనం లేకపోతే 20వ వచనం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట. విన్నాడండి? విన్నాడా సౌలు? ఏమన్నాడు అక్కడ? నేను యెహోవా మాట విన్నా, నేను యెహోవా చేసిందే చెప్పా. మనం కూడా దేవుడి మందిరంలో చాలాసార్లు దేవుని మాట వినకుండా నీ నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం, నీ నా ఇష్టానుసారంగా జీవిస్తాం, నీ నా ఇష్టానుసారంగా చేస్తాం, దేవుని మందిరంలోనే చేస్తాం. కానీ ఇది మాత్రం ఏంటది? ఏంటిది? దేవుని చిత్తం అండి. ఇది ఇది ఎవరి చిత్తం? చేసేది నా చిత్తం, చేసేది నా ఇష్టం, ప్రవర్తించేది నా ఇష్టం. కానీ దాని ముందు ఏం పెడతామంటే దేవుని చిత్తం. ఎక్కడ ఏమంటాడ? నీవు అలాగనవద్దు, నేను యెహోవా మాట విని. మాట విన్నాడు. విన్నాడు లేదా మనం పైన గమనిస్తే బాగా. కానీ దావీదు ఏమన్నాడు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. 12 చదివితే పగటి యందు, లేకపోతే 13 వచనం చదువుతాను. నేను పాపము చేస్తున్నని దావీదు నాతానుతో ఏం చేస్తున్నాడంటే ఒప్పుకుంటూ ఉంటాడు. నీవు నేను కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడం, నీవు నేను సరి చేసుకోవడానికి ఇష్టపడం, సర్దిద్దుకోవడానికి ఇష్టపడం. కానీ దానికంటే ఏం చేస్తాంట? కప్పి పెట్టుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి చాలాసార్లు దాచిపెట్టుట ద్వారా ఏమవుతుందంటండి? శాపాన్ని కొని తెచ్చుకుంటాం, నష్టాన్ని కొని తెచ్చుకుంటాం, జీవితాన్ని కోల్పోయిన వారిగా చూపిస్తాను. ఏమంటున్నాడు అక్కడ? దావీదు ఏమంటాడు? నేను పాపము చేసి తిని ఒప్పుకున్నాను. కానీ సౌలు ఏమంటాడు? నేను దేవుని మాట విన్నా, నేను దేవుడు చెప్పిందే చేశా, ఆయన ఏం చెప్పాడో అదే నేను విన్నా. అందుకని ప్రభు అంటాడు చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. మనలో కూడా కొన్ని ఉన్నాయంట, దాచిపెట్టుకొని ఉన్నాం. అవి అలాగే నువ్వు నేను దాచిపెట్టుకుంటే నీకు నాకు నష్టం. 13వ అధ్యాయం ఆఖరి వచనం, 18వ వచనం, 13 ఆఖరి వచనం. నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయొచ్చు. నీ దేవుడైన యెహోవా మాట ఏం చేయాలంట? ఆయన మాట విన్నప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు, ఆయన చెప్పింది నీవు నేను చేస్తే ఏమవుతుందంట? కిందేమంటాడు? యెహోవా తన కోపాగ్ని నుండి మలుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయునట్లు నిర్మూలం చేయవలసిన దాంట్లో కొంచెమైనను ఏం చేసామంట? కొంచెం ఉంచుకున్నావు నాయనా, నిర్మూలం చేయలే. అన్నిటినీ నిర్మూలం చేయలేదు. ఏం ఉంచుకున్నావంట? కొంచెం ఉంచుకున్నా. ఆ కొంచెం ఏంటో ఎవరికి వారు పరీక్షిస్తాం. ఆ కొంచెం ఏదైతే ప్రభువుకి అయోగ్యంగా ఉందో, ఏదైతే ప్రభువుని సంతోష పెట్టనిదిగా ఉందో, ఏదైతే ప్రభువుకి నీకు మధ్యలో అడ్డుగోడగా నిలిచిందో, ఆ కొంచెం ఏముందో దాన్ని ఏం చేయాలంట? నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉండకూడదు. మా బైబిల్లో అలాగే ఉంది. మీ బైబిల్లో ఉండొచ్చని ఉంటే చదవాలి. ఆ బైబిల్లో ఉండకూడదని ఉంది. అదే ఉందండి. ఉంచుకొనవచ్చును. ఉంచుకొన
ఏనా నీ బైబిల్ అలా ఉందా? ఉందా? ఏముందండి? కొంచెమైనా ఏందంట ఉంచుకొనకూడదు. ఆ కొంచెం ఉంటే ఏమవుద్దంట? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడ్డ మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు ఏం చేస్తుందంట? పులిసిన పిండి కొంచెమే, ఎంతో అవసరం. అంకేమన్నాడు? కొంచెమైనను నీ యొద్ద ఉంచుకో. ఒకవేళ ఉంచుకున్నావు అనుకో, నేను అతిథులు ఏమవుతావంట? నేను మొత్తం అయిపోతాం, ముద్ద అంతయు పులియ. అదే మాట గల్తీలు రాసిన కూడా అంటాడు. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం కూడా అంటాడు చూడు. అదే మాట అపోస్తలుడైన పౌలు గల్తీలకు రాస్తూ 5:9 గల్తీలు రాసిన పత్రిక. గలతీ 5:9 ఏమంటాడు చూడండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు. ముద్ద అంతటిని ఏం చేస్తాంట? ముద్ద మొత్తాన్ని కొంచెమే, అది ముద్ద అంతా కూడా ఏం చేస్తాంట? పులియ. కాబట్టి ఏం చేయాలంట? అందుకే మళ్ళీ చదవండి 13 ఆఖరికి వచ్చిన ద్వితీయోపదేశకాండం ఏమంటారు చూడండి. నీ దేవుడైన యెహోవా దృష్టికి ఏం చేయాలంట? యథార్థమైన దానిని చేచు. నీ దేవుడైన యెహోవా మాట విన్నప్పుడు యెహోవా తన కోపాగ్ని మలుకుని ఏమవుతుందంట? నీ యందు కనికరపడి. ఆయన మాట వింటే ఏముందంట? కనికరం చూపిస్తుందంట. అంటే ఏమంటాడు? నిన్ను కరుణించి నీ పేరుతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్టు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనా. ఒకవేళ ఉంచుకున్నాం అనుకోండి, అది ఎలాంటిదో ఎవరికి వారే పరీక్షించారు. ఏం ఉంచుకున్నావు? ఏదైతే ప్రభుకి అయోగ్యంగా ఉంచుకున్నావో దాన్ని ఏం చేయాలంట? పరీక్షించుకో. పరీక్షించుకుని దాన్ని ఏం చేయాలంట? తీసివేసే. సమయం ఉండగానే ఏం చేయాలంట? సరి చేసుకో, సరి చేసుకో. సమయం మించిపోయినాక ఒకవేళ నువ్వు అనుకున్నా కూడా, అందుకే ఒక వ్యక్తికి దేవుడు తరుణం ఇచ్చాడు, కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంట? ఉపయోగించుకోలే. అంతా అయిపోయినాక ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశాను. అంతా అయిపోయింది, గ్రేస్ పీరియడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? అయ్యో నేను పాపం. కానీ ఏమైపోయింది? సమయం మించిపోయింది. ఆ మించిపోయిన కారణాన ఏమయ్యాడో చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఇక్కడ మనం గమనిస్తే 19వ వచనం. 7వ అధ్యాయం 19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఏం చేయాలంట? ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొంచున్నాను. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది ఎప్పుడు నా ప్రియ సహోదరి ఎప్పుడు ఒప్పుకున్నాడు? అంతా అయిపోయింది, సమయం మించిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? అయ్యా నేను పాపం చేసింది. ఏం పాపం చేశాడు? పెద్దగా ఏమి దొంగతనం చేయలే, పెద్దగా ఏం చేయలే. చాలాసార్లు మనం ఏం చేస్తా అంటే మందిరంలో కూడా దొంగతనాలు కదండి. మందిరం కూడా దొంగతనం. ఓ మందిరంలో ఇక్కడనే ఏమైందంటే లెక్కలు ఏమొచ్చింది తేడా, అక్షరాల 8 లక్షలు. ఏం చేశాడు? నొక్కి అక్షరాల. కానీ ఒక రోజు వచ్చింది, లెక్కలు తీశాడు. ఏమైంది? సొమ్ము నీదే. నీ సొమ్ము ఇయడానికే కష్టపడతావు తెలుసా అండి. నీ జోబులోంచి రూపాయి ఇయడానికే. మరి దేవుడి సొమ్ము మీద నీ పెత్తనం ఏంది? దేవుని సొమ్ము మీద మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా అండి?
దేవుని బిడ్డలు ప్రేమించి దేవుని మందిరానికి ఏం తీసుకొస్తారు? దేవుని మందిరాన్ని దేవుని ప్రేమించి, నిన్ను ప్రేమించి కాదు, నన్ను ప్రేమించి, సేవకుని ప్రేమించి కాదు. అవునండి. సేవకుని ప్రేమిస్తే సేవకునికి ఏమిస్తారు? గిఫ్ట్ ఇస్తారు. కానీ దేవుని మందిరం కానుకలేసేది ఎవరి కోసం? అది దేవుని కోసం వేస్తారు. కానీ నువ్వు నేనేం చేస్తాను తెలుసా? దేవునికి అక్కడ పెత్తనం చేయాలని చూస్తాం. పెట్టడానికి చేయకూడదు రాదు. ధారాళం రాదు నీ దగ్గర నుంచి. తీసుకొని పోతావా? మూట కట్టుకొని తీసుకుపోతావా? ఏమండి? మూట కట్టుకొని తీసుకొని పోతావా? చచ్చిపోయినాక నీ ఎంట ఒక్కడి కూడా రాదు, గుర్తుపెట్టుకో. పొరపాటున ఇప్పుడు నేను చచ్చిపోయాను, నా వీళ్ళకి ఏముందండి? రింగ్ ఉంది. ఈ రింగుతో పొరపాటున నన్ను సమాధి చేస్తారా చెప్పండి? ఈ రింగుతో ఈ రింగు ఉంది కదండి, మా ఆయనకి చాలా ఇష్టం, నా భార్య మా ఆయనకి ఇది పెళ్లి రింగు, మా ఆయనకి చాలా ఇష్టం, అట్లే ఉంచేసి అర్థమైందండి? ఉంచుతారా? రావట్లేదు, పీకి 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 ఉంచారు. ఇట్లాగే మేము కళ్ళారా చూసాం. కొడుకులు అమెరికాలో ఉంటారు. ఒక ఆయన చచ్చిపోయాడు, సమాధి చేస్తున్నారు. ఆయన చేతితో మంచి వాల్యుబుల్ రింగ్ ఉంది. ట్రై చేశారు, రాకపోతే ఆ ఏళ్ళు నరికి వేలు ఉంగరం తీశారు. అర్థమైంది మీకు? వేలుని అర్థమైంది. లోకంలో నీవు నేను చాలా సార్లు విర్రవీగుతాం తెలుసా? నాకంతుంది, నాకింతుంది. నేను ఎవరనుకున్నావు తెలుసా? మందిరం పునాది వేసిన కాడి నుంచి నేనే ఉన్నా. అందుకని ప్రకటనలు అంటాడు, ఏమన్నాడు? వారి క్రియలు నువ్వేం చేసావు అదే నీ వెంట వస్తుంది. కానీ నీ డబ్బు, నీ పరపతి, నీ చదువు, నీ అందం, నీ ఐశ్వర్యం, నీ ఆస్తి, నీకు చచ్చిపోయినాక నిన్ను ఏం చేశారు కూడా నీకు, నువ్వు చచ్చిపోయినాక నిన్ను ఏ పెట్టులో పెట్టారో కూడా తెలియదు నీకు. అర్థమైందండి? మామూలు పెట్టులో పెట్టారో తెలియదు. అర్థమైందా మీకు? ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో విరవీగుతాం, ఎంతో కదండి. ఇప్పుడు ఏమంటున్నాడు డాకాను? చేసింది కొంచెమే. అక్కడ ఏమంటాడు చూడండి, కింద వర్షంలోకి వచ్చి ఏమంటాడు 21లో, దోపుడు సొమ్ములో ఒక మంచి ఏం తీసుకున్నాడంటే ఒక వస్త్రం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ఒక వస్త్రం. రెండోది 200 తులముల వెండి, 50 తులాల బంగారు కన్ను, 3 వస్తువులు తీసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మన 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 భాషలో చెప్పాలనుకుంటే అక్కడ ఒక 10 కోట్ల ఆస్తి ఉంది అనుకుందాం. ఎక్కడుంది? ఓ 10 కోట్ల ఆస్తి ఉంది. 10 కోట్ల ఆస్తిలో ఆయన తీసుకుంది 10,000. అర్థమైంది మీకు? నా బోటుడు అయితే 10 కోట్లు 5 కోట్లు నొక్కేస్తాను అనుకోండి, అది వేరే విషయం. నేనైతే ఏం చేస్తాను? ఈజీగా ఫ్రీగా వచ్చింది కదండి, ఫ్రీగా వచ్చింది కదా, నేనేం చేస్తా? ఓ 5 కోట్లు ఈజీ నొక్కేస్తా. కానీ ఈ వ్యక్తి ఒక విధంగా మంచోడే. ఎంత తీసుకున్నాడంట? ఏం తీసుకున్నాడంట? చూచి ఆశించి తీసుకున్నాడు. పాపం అవ్వే చేసిన ఫస్ట్ చూచింది, ఆశ తీసుకుని తినింది, పాపంను కొని తీసుకొచ్చి లోకంలో. అందుకని లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డాంబం. ఏమన్నాడంటే అక్కడ ఒక మంచి షీనారు పై వస్త్రం, 200 తులముల వెండి, 50 తులముల బంగారు, ఎత్తుగల బంగారు, 3 వస్తువులు. దాని విలువ ఎంత అనుకుందాం? 10. ఎందుకంటే దోపుడు సొమ్ము చాలా ఉంది కదండి. అర్థమైంది మీకు? దోపుడు సొమ్ము చాలా ఉంది. ఆ 10 కోట్లలో ఎంత అంట? ఒక్క 10,000 మాత్రమే తీసుకుంది. ఇప్పుడు ఏమొచ్చిందంట? దేవుడు ఎంతో టైం ఇచ్చాడు. ఎందుకు? ఎరికోను జయించిన ఇశ్రాయేల్ ప్రజలు హాయి అయిన చిన్న పట్టణం మీదకి పోయి ఏమయ్యారంట? ఓడిపోయి వెనక్కి వచ్చారు. ఎరికోను జయించిన ఇశ్రాయేల్ ప్రజలు మరి ఎందుకు వచ్చారు?
చిన్నదే కదా, కానీ ఏముంటున్నారంట, పాపమును దేవుడు సహించలేదు. ఏం చేశాడంటే, ఎక్కడ పెట్టాడంటే అవి, గుడారము మధ్యలో భూమిలో. చూడండి అక్కడ అదే మాట అంటాడు, ఏమంటాడు చూడండి, ఎక్కడున్నాయంట అవి, ఇదిగో నా డేరా మధ్య, అవి భూమిలో. పైన ఏమంటాడు, వాటిని చూచి ఆశించి. నువ్వు దేన్ని ఆశిస్తున్నావు ఈ మధ్యాహ్నం కాల్సింది? ఏ దృష్టితో దేవుని మందిరానికి వచ్చావు? ఏ కను దృష్టితో దేవుని మందిరానికి వచ్చావు? దేన్ని ఆశించి వచ్చావు? నిజంగా దేవుని మీద ఆశతో వచ్చావా, లేకపోతే ఈ వారం నేను పోకపోతే నన్ను మళ్ళా వచ్చే వారం సేవకుడు అడుగుతాడేమో కదండి, కదండి. దయచేసి అన్న వాళ్ళు ఏమనుకోవద్దు, నేను జనరల్ చెప్తాను, సామాన్యం కదా. నాకు ఈ వారం పోతే మళ్ళీ పాటలు రాదు అన్న, మళ్ళీ ఏమనుకోవద్దు కదండి, సామాన్యంగా చెప్తాను. ఏం కావాలి? ఇది కావాలి. ఎందుకు? ఇదైతే అందరు నన్ను, నేను అందరికి కనపడతా. ఇది ఒకేలే. అక్కడి నుంచి కదండి. మీలో అనేకులు బోధకులు కాకుండుడి కదండి. ఇది వద్దు, కానీ అందరికి ఏం కావాలి? ఇదే కావాలి. ఏం చేశాడంట? చూసి ఆశించి తీసుకోవడం ద్వారా ఏమొచ్చిందంట చూడండి, కింద అంటారు చూడండి, కింద చదవండి. 25 వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మనం బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా. 26 వచ్చిన, వారిని రాళ్లతో కొట్టిన తరువాత. లేకపోతే 24 వచ్చిన, 24 చదవండి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలందరును జెరా కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ వస్త్రమును, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని ఎవరైనా తీసుకొచ్చారంటండి. ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, కలిగిన సమస్తమును పట్టుకొని. పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరండి? కదండి. ఏం చేశాడంటే పాపాన్ని దాచిపెట్టారు, డేరా మధ్యలో దాచుకున్నాడు. నువ్వెక్కడ దాచుకున్నావు? దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి నువ్వెక్కడ దాచుకున్నావు? మొట్టమొదటిగా పరీక్ష. రెండోదిగా చూడండి, 2వ రాజుల గ్రంథం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయం. ఈ గ్రంథం ఈ అధ్యాయం మనకు బాగా చిరపరుచుతాం. నయమాను, ఎలీషా, గెహాజీ. ఈ అధ్యాయం అంతా ఎక్కడ చూస్తుందండి? నయమాను, ఎలీషా, గెహాజీ. గెహాజీ ఇస్రాయల్, ఎలీషా దగ్గర ఎవరున్నారంట? ఓ సంఘ పెద్ద. అర్థమైందని ఆయన ఎవరు? సంఘ పెద్ద, రైట్ రెవరెండ్, బిషప్. ఆయన గెహాజీ ఉన్నాడు. అర్థమైంది మీకు? ఎవరున్నారు? సంఘ పెద్ద, ఆయన సంఘానికి పెద్ద, బిషప్, రైట్ రెవరెండ్, ఇంకో మాటలో పోప్. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంట? నయమాని కుష్ఠరోగం బాగైపోయింది, స్వస్థత పొందాడు. ఏదో కృతజ్ఞతగా ఏం చేశాడంట? తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం. అంతటి దైవజనుడు ఎలీషాకు సేవకుడు గెహాజీ, సిరియనునైన ఈ నాయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. అక్కడ కావద్దాం. ఏమన్నాడు? నా యజమానుడు ఎంత బుద్ధి లేనోడు. నేను ఇలా అంటున్నానండి, ఇది నా సొంత మాట. ఏమన్నాడు? నా యజమాని ఎంత బుద్ధి లేనోడు. ఆయన కొంచెం అన్నుందా? ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానే, నాకు ఫ్యామిలీ లేదా? నేను తీసుకోనా? చెప్పొచ్చుగా, పోయి మా గెహాజీకి ఇవ్వయా అని. నేనున్నా కదా తీసుకోవడానికి. నీకంటే ఎవరు లేడు, కుటుంబం లేదు, భార్య పిల్లలు ఎవరు లేడు, నువ్వు ఏకాకి. నాకుందిగా. నీ సొమ్మేం పోయిందే?
నాకు ఇస్తే అర్థమైందండి. ఏమనుకుంటున్నావు నువ్వంటే బోల్డింగం. మరి నేనున్నాగా, నాకు ఫ్యామిలీ ఉంది, ఉన్నారు, కుటుంబం ఉంది. అర్థమైందా? నా దగ్గర పోయి చెప్ప నాయన పోయి మా గెహాజ్కి పోయి ఆయన తీసుకుంటానంటే నీకు ఉందేం పోయింది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తా, ఆయనకైతే మనసు లేదు, కనీసం ఆయన అంతే. కాబట్టి నేనేం చేస్తా, యెహోవా ఆహా దేవుని మీద ఒట్టు, నేను పక్కా పోతా. ఇప్పుడు ఆడిపోతా, దేవుని మీద ఒట్టు. ఇప్పుడు నేను ఆడిపోతా, పరిగెత్తుకొని పోతా, ఆయన్ని కలుసుకుంటా, ఆయన యుద్ధ నుండి ఏమైనా తీసుకుంటా. ఒక చిన్న మాట అండి, అన్న ఆల్రెడీ 12:30 అని చెప్పాడు. కాబట్టి ఈ వారం కొంచెం కొంచెం ఓడ్చుకోండి, ఈ వారం కొంచెం ఓడ్చుకోండి. వచ్చే వారం మళ్ళీ మీ ఇష్టం, మా సంబంధం లేదు. ఓకేనా? ఏం లేదంటే ముగించేస్తా, మీ ఇష్టం. మీరు ఓకే అంటే ఆయనకి అన్నకు కూడా సంబంధం లేదు, మీరు ఓకే అంటేనే చెప్తానండి. ఎందుకంటే మళ్ళీ మేము పోయినాక ఎవరో వచ్చిరి, మళ్ళా ఎందుకు ఇదంతా మాకంటే మళ్ళీ ఆయన లేదు. ఓకే రైట్, మంచిది. ఎందుకంటే కొంతమంది అడుగుతారు అన్న, అక్కడ జాబుని అడుగుతారు, తెలుసు కాబట్టి చెప్తున్నా. మీరు ఓకే అంటే చెప్తానండి, కంటిన్యూ చేస్తా. రెండోది ఇంకో మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్. ఇందాక అన్న సాయంత్రం ఈ యూత్ మీటింగ్ 4:00 అని చెప్పారు, 5:00. కాబట్టి ఈ ఒక్క వారం మందిరం అయిపోయినట్టే స్టార్ట్ చేస్తాం. కొంచెంసేపే అండి, ఎక్కువసేపు అండి, ఒక 45 మినిట్స్ మ్యాక్సిమం. ఒక 3 సాంగ్స్ పాడతాం, ఒక 20 మినిట్స్ వాడతాం, అంత ఎక్కువసేపు చెప్పాం. యవనస్తులను కూడా తీసుకెళ్తాం. ఓకేనా? సరే, పెద్దవాళ్ళు పర్మిషన్ ఇస్తే యవనస్తులు ఉంటారు. ఓకేనా? అయిపోయిన వెంటనే యూత్ మీటింగ్. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమన్నానండి, యెహోవా జీవం తోడు, నేను వెళ్ళి ఏం చేస్తా ఆ వ్యక్తిని. చూడండి ఏమంటాడు, చదవండి 5వ అధ్యాయం 20వ వచనం. యెహోవా జీవం తోడు, నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను ఆశించాడు. కలుసుకున్నాడంట. కలుసుకొని ఏం చెప్తున్నాడు, పోనీ తన గురించి తాను చెప్పుకున్నా బాగుండు, అయ్యా నా యజమానికి నీ దగ్గర నుంచి తీసుకోవడం ఇష్టం లేకపోయింది, నాకేదైనా ఇవ్వు అని అడిగింటే బాగుండేమో కదండి. అలా అడిగింటే ఏమన్నా కనికరించబడేవాడు. నాకు ఇష్టమయ్యా ఏదన్నా కొంచెం దయచేయి అని అడిగింటే బాగుండు. కానీ ఏమన్నట్టు చూడండి అక్కడ, ఏమన్నట్టు చూడండి 22వ వచనం. నా యజమానుడు నా చేత వర్తమానం, అబద్ధం మీద ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి చెప్తున్నాను అక్కడ. మొట్టమొదటిగా ఏం చెప్పండి, దేవుని మీదే ప్రమాణం చేశాడు. నేను కూడా చాలాసార్లు ఏం చేస్తాం, అమ్మ తోడు, దేవుని తోడు, నేనేం చేయలేదన్నా, అసలు నాకేం తెలియదు కదండి. చెప్పారు లేదండి, మన స్వభావం అదే. ప్రాచీన పురుషుడు ఇంకా మనలో ఏమవ్వలే, సిలువ వేయబడలేదు. ప్రాచీన పురుషుడు ఇంకా అలాగే జీవిస్తూ ఉన్నాడు. అందుకని చాలాసార్లు లోకరీతిగా ఇంకా నేను ఏం చేస్తాం, ప్రవర్తిస్తూ చాలాసార్లు ఏం చెప్తాను, ఊకో పడుకో, మాట లేకుతో వదిలేందానా లేదని ఏం చేస్తాం, జోకొట్టుకుంటాం, బజ్జ నువ్వు లేస్తే మళ్ళీ కష్టం, ఎందుకంటే గుర్తు ఉంటుంది కదా, గుర్తుంది కాబట్టి ఏం చేస్తాం, దీన్ని ఏం చేస్తాం చాలాసార్లు పడుకోబెడతాం. అంతే, పడుకోబెడితే పోతుందా? అర్థమైందండి. నువ్వేం చేసావో ఏమో వాళ్ళ తీర్పు కదండి. అందుకని ప్రభు ఏమంటాడంటే, చూడండి ఏమంటాడు ఇక్కడ, నా యజమానుడు నా చేత కదా పంపించాడా, నేను ఏం చేస్తున్నాంట, నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు ఇద్దరు ఎవరిని ఎఫ్రాయిమ్మని ఇప్పుడే, బా ఎంత బాగా చెప్తాడు కదా కథ, ఇప్పుడే వచ్చారబ్బా, నువ్వు అటు పోయినా వాళ్ళు వచ్చారు అంతే, నువ్వు అట్లా బండి ఎక్కినావు అంతే, నీ రథం ఎక్కి జస్ట్ అట్లా ఒక్క 2 అడుగులు వేసినా వచ్చేసారు. ధన నా యజమాని నన్ను పిలిచినాడు, పరిగెత్తి పోయినట్లు పరిగెత్తి. కాబట్టి నేనేం ఆయాసంగా వచ్చిన నా యజమాని పంపించిన,
కాబట్టి ఏం చేయాలి? వారి కొరకు ధనం కావాలి, వెండి కావాలా, వస్త్రాలు. సరే తీసుకున్నాడు. తీసుకొని ఏం చేస్తున్నాడు చూడండి. తీసుకొని 24 వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఆ వ్యక్తి ఏమి ఎక్కడ దాచిపెట్టాడండి? డేరా మధ్యలో దాచిపెట్టాడు. అర్థమైందా? ఆ వ్యక్తి ఎక్కడ దాచిపెట్టాడు? డేరా మధ్యలో దాచిపెట్టాడు. ఈ వ్యక్తి ఎక్కడ దాచిపెట్టాడంట? ఇంటిలో దాచిపెట్టాడు. నీ ఇంట్లో ఏం దాచిపెట్టావు? నీ హృదయం అనే ఇంట్లో ఏం దాచిపెట్టుకున్నావు? నీ హృదయం అనే ఇంటిలో ప్రభుకి అయోగ్యమైంది, ప్రభు అసహించుకునేది, ప్రభుకి యోగ్యం కానిది ఏం దాచిపెట్టావో? ఆ ప్రియ సహోదర సహోదరు, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏం చేయాలి? వారికి చాలా దాచిపెడతామండి. దాచిపెట్టినోడు ఎవ్వడు లేడు. ఇంకో మాట చెప్పండి, కుట్టుపోతే ఎవ్వడు లేడు. అర్థమైందండి? అదేనండి. బయటికి ఏం చెప్తాం? పైకి భక్తి గల వారి వలె నుండి దాని శక్తిని, పైకి బాగానే ఉంది. మేడి పండు లోపల ఇస్తే కదా తెలిసేది ఎన్ని పురుగులు ఉన్నాయో. పొట్ట విప్పి చూడా, అది విప్పి నాకు కదా తెలుస్తుంది. నిన్ను ఒక్కసారి అట్లా ముట్టుకుంటే కదా నీలో ఉన్న రంగంతా బయటకు వస్తుంది. ముట్టినంత వరకు నేను హ్యాపీ. ముట్టినంత వరకు సైమన్, నా పేరు సైమన్ అండి. ముట్టినంత వరకు నేను మంచివాడిని. ముట్టినంత వరకు నేను చాలా మంచివాడిని. ముడితే కదా నాలో ఉన్న రంగు తెలిసేది. నన్ను నువ్వు విసిగించి చూడు 2 సార్లు, మూడోసారి నీ చెంప ఏమవుతుంది? అర్థమైందండి? విసిగించినంత వరకు నాకు కోపమే లేదు. నా కోపం అంటే ఏంటో తెలియదు. ఎప్పటి వరకు? నువ్వు నన్ను విసిగించినంత వరకు నేను మంచివాడిని. కోపం అంటే ఏంటో తెలియని వాడిని నేను. మరి నువ్వు విసిగించి చూడు, నా కోపం ఎట్లుంటుందో నేను నీకు. ఏం చేస్తున్నాడంట? ఇంటిలో ఇంటిలో దాచిపెట్టాడు. ఇంటిలో దాచిపెట్టిన ద్వారా ఏమొచ్చిందంట? ఆఖరి భాగం మనం గమనిస్తే చూడండి, అప్పటికి కూడా ఏమొచ్చింది? గెహాజీకి అవకాశం వచ్చింది. అప్పటికైనా క్షమాపణ పొందే అవకాశం ఉంది. ఇంకా చూడండి ఏమన్నట్లు చూడండి. అంతటా ఎలీషా, క్షమించండి, 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ నీవెచ్చట నుండి వచ్చి తీవని వాడిని అడగగా, కదండి, ఏమనంట? అప్పటి కూడా ఇంకా అవకాశం ఏమవ్వలే, మించి ఈ ఆదివారం కూడా నీలో అవకాశం మించిపోలే. ప్రభు నీకు ఇంకో తరుణాన్ని దయచేశాడు. ప్రభు బలం సమీపించే భాగ్యం నీకు అనుగ్రహించాడు. ఆయన సన్నిధికి వచ్చే అదృష్టం నీకు అనుగ్రహించాడు. ఎక్కడ పడిపోయాం? ఏం చేయాలంట? ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నవాళ్ళను అలాగూ పరీక్షించి ఏమన్నంట? గెహాజీ నీ వెచ్చట నుండి, ఎచ్చట నుంచి వచ్చిన వాడి దాసున నేను ఎక్కడికి పోలే అయ్యా, కదండి, నేను యాడికి పోలే. ఇప్పుడే కదా ఇంట్లోంచి వస్తుంది, ఇప్పుడే కదా ఇంట్లోంచి వస్తున్నాను, నేను యాడికి పోలే. ఏమి అందుకేమన్నంట? ఆ మనుషుని ఎదుర్కొంటూ పోవటకు నా మనసు నీతో కూడా. నువ్వు యాడికి పోయినప్పుడు దేవుని మనసు నీతో లేదా? నువ్వు వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళినప్పుడు దేవుని మనసు నీతో లేదా? ఆయన మాట వినప్పుడు దేవుని మనసు నీతో లేదా? నిష్టానుసారంగా మాట్లాడినప్పుడు దేవుని మనసు నీతో లేదా? చూడకూడదు చూసినప్పుడు దేవుని మనసు నీతో లేదా? కదండి, లేదా? దేవుని మనసు మనతో లేదా? దేవుని మనతో లేడా? కానీ మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని పిల్లి ఏం చేస్తుందంట? కళ్ళు మూసుకొని చాలా సంవత్సరాల క్రితం ఓ పిల్లోడు, చిన్న పిల్లోడు అంటే మేబీ ఒక అరౌండ్ 10 years ఉంటాయేమో. నేను, ఒక అంకుల్, ఇంకొక చిన్న బాబు కలిసి కూర్చొని పాటలు పాడుకుంటా ఉంటాం. నైట్ టైం పాడుకుంటా ఉంటే సడన్గా కరెంటు పోయిందండి. రాత్రి టైం, నేను 8 గంటల ఆ టైంలో సడన్గా ఏమైంది? కరెంటు అంత చీకటిగా ఉంది. ఆ చీకటిలో ఏం చేయాలి తెలియక ఆ అంకుల్ అడిగాడు, ఎనీబడీ క్యాన్ సీ అని అడిగిండు ఆయన. ఎనీబడీ క్యాన్, ఏం కనపడుతుంది నిజంగా ఇట్లా చూస్తే ఏమి
ఎనీబడి కెన్ సీ అన్నాడు. చిన్న పిల్లోడు లేచి అన్నాడు, అంకుల్ గాడ్ కెన్ సీ. ఎవరు చూస్తున్నారు? మాకేం కనపట్లే కానీ దేవుడు దేవుడు చూస్తున్నాడు. అందుకని ఏముందంటే బైబిల్లో 2 మార్గాలు ఉన్నాయి. విశాల మార్గము, ఇరుకు మార్గం. అందరికి ఏం కావాలంట? విశాల మార్గమే కావాలి. ఇరుకు మార్గంలో పోయేవాళ్ళు, అందుకే నేను మా పిల్లకి చెప్తా, ఇరుకు మార్గం ఎట్లుంటుందంటే, ఇరుకు మార్గం ఎలా అంటే చూడడానికి కొంతవరకు ముళ్ళులు ముళ్ళులు ఉంటాయి. అర్థమైందా? ఇరుకు మార్గంలో చూడడానికి కొంత దూరం వరకు, అంటే ఓ టర్నింగ్ ఉందనుకోండి, టర్నింగ్ వరకు ఏం కనపడుతుంది? ముళ్ళులు కనపడుతుంటాయి. టర్నింగ్ తర్వాత అన్ని పూలే ఉంటాయి. అర్థమైంది మీకు? టర్నింగ్ వరకు మూల మలుపు ఉంటుందండి. ఇరుకు మార్గం చిన్నగా ఉంది, అన్ని ముళ్ళే ఉన్నాయి మూల మలుపు దాకా. మూల మలుపు నుంచి చాలా దూరం ఉంది దారి. ఆడంతా ఏమున్నాయంట? అన్ని పూలే. కానీ విశాల మార్గము కూడా టర్నింగ్ వరకేమో అన్ని పూలు ఉన్నాయి. మిగతాదంతా ఏముందంట? ముళ్ళు ఉన్నాయి. కానీ ఏది ఇష్టపడతాను చెప్పండి? ఇది ముళ్ళు కనపడతా ఉంటుంది కదా, ఇదేమో పూలు కనపడతా ఉంటుంది. అందుకని సండే స్కూల్ పిల్లలు పాడతారు, రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది, ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. రెండే రెండు మార్గములు కలవని బైబిలు చెప్పుచున్నది, ఏ మార్గము కావలయునో నేడే నిశ్చయించుకొను. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. విశాల మార్గము అపాయము నడుపును నిన్ను నరకముకు. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవానికి. ఇరుకు మార్గమును కోరుకొను నడుపును నిన్ను జీవా. ఏ మార్గం కావాలి కదండి? ఏ మార్గం కావాలి? విశాల మార్గం ఏంటంటే అపాయం. స్టార్టింగ్ అంతా ఏమున్నాయి? అన్ని పూలే ఉన్నాయి కదా. పూల బాట కావాలో, ఇరుకు బాటలో కొంచెం దూరం ఒక 1/2 కిలోమీటర్ పోయి మిగతా 10 కిలోమీటర్లు అంతా పూల బాట కావాలో, 1/2 కిలోమీటర్ పూల బాటలో పోయి మిగతా 10 కిలోమీటర్లు ముళ్ళ బాట కావాలో మనమే నిండు. ఇంకా ఇక్కడ ఎవరైనా రక్షణ పొందకపోయింటే, ఒకవేళ రక్షణ పొందకుండా వచ్చింది, అందుకని 7:24 అంటాడు రోమిల రాజు, అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనకు ఈ శరీరం నన్నెవడు విడిపించు. 7:24 రోమిల రాజు పత్రిక అంటాడు, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం. నువ్వు ఇంకా రక్షణ పొందకపోయింటే, రక్షణ పొందకుండా ఇక్కడ కూర్చుని ఉంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే ఈ మధ్యానికి అవసరం. ప్రభు కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్నా సమస్తమైన వాళ్ళ నా ఎదుకు రండి, ఆయన ఏమి ఇస్తాడంట? నిత్యమైన విశ్రాంతి, త్వరలోకి రాజ్యం ఇస్తాడు. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోయింటే, యవనస్తుల్లో ఎవరైనా కానీ దేవుడిచ్చే తరుణాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు ఆ వ్యక్తి? నీ దాసుడని నేను ఇచ్చటికి కదండి అవకాశం ఇచ్చాడు ప్రభు. ఏమని? ఒకవేళ అప్పుడైనా అయ్యా ఆ నయమాన్ని తెచ్చిన వాటిని చూశాను, ఆశించాను, పరిగెత్తుకుని వెళ్ళాను, తీసుకున్నాను, ఇంట్లో దాచిపెట్టుకున్నా, క్షమించయ్యా అని అంటే యజమాని ఏం చేసేవాడు? మన పరలోకపు యజమాని కూడా ఏం చేస్తాడు? నేను ఒప్పుకుంటే ఆయన కూడా క్షమిస్తాడు. లేకపోతే కింద ఏం రాయబడింది? నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. ఏముందంట? నయమాను కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికి ఏముందంట? సర్వ జాగ్రత్త సుమా. ఏది ఉంచుకున్నావు? ఉంచుకొనకూడదు, తీసివేయవలసిన దాంట్లో కొంచెమైనను నీ యొద్ద
ఉంచుకొనకూడదు. ఇద్దరైపోయారు. మూడో వ్యక్తి చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. మనకు ఇది బాగా తెలుసు. అననీయ, సప్ఫీరా. అననీయ ఏం చేశారంట? ఏం చేశారంటండి? ఆ! ఉద్రేకంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దయచేసి ఉద్రేకంతో ఏం చేయొద్దు, నిర్ణయము తీసుకోవద్దు. ఉద్రేకంతో ఏం చేయొద్దు, ఉద్రేకంతో దయచేసి నిర్ణయం తీసుకోవద్దు. వీళ్ళేం చేశారంట? ఉద్రేకంతో నిర్ణయం ఉద్రేకంతో ఏం చేశారంట? పేతురు భక్తుడు పిలిపించాడు ఏమని? సమర్పించుకున్న ఆయన దేవుని సేవ కోసం ఏం చేయండి, మీకు కలిగిన వాటిలో నుంచి సమర్పించుకోండి అంటే ఏం చేశాడంట? అందరు తీసుకొని వచ్చారు కదా, అందరు తీసుకొని వచ్చారు. నాలాంటి ఒక భక్తుడు సేవకుడు ఏం చేశాడంట? అనౌన్స్మెంట్ చేశాడు ఏమని? నాయన మనం 31st నైట్ వస్తుంది కదా, ఫస్ట్ రోజు మనం ఏముంటుంది లవ్ ఫీస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ప్రభు ప్రేరేపించిన కొలది ఏం చేయండి, సమర్పించుకోండి. మనం ఇంత అని చెప్పం కదండి. ఏం చెప్తాడు? దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేరేపిస్తానంటే ఏం చేయండి, సమర్పించుకోండి అని చెప్పిందండి. అందరూ ఎంతెంతో సమర్పించుకున్నారు. నాలాంటి భక్తుడు ఏం చేసిండు? 10,000 సమర్పించుకున్నాడు. మీకు ఎంత సమర్పించుకున్నాడు? 10,000 సమర్పించుకున్నాక డౌట్ వచ్చింది. ఎంతమంది ఎవరెవరు ఎంత ఇచ్చారు? నేను 10,000 ఇచ్చాయి కదా కదండి. ఎంతెంత సమర్పించుకున్నారు? పోయి సేవకుని దగ్గర పోయి, అన్న చామన్న పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు చెప్పవంటే ఆయన చేసి లిస్ట్ తీశాడు. పలానా సహోదరుడు 1000 రూపాయలు, పలానా సహోదరు 500, పలానా సహోదరుడు 500, 1000 రూపాయలు, పలానా సహోదరుడు 2000, పలానా సహోదరుడు 1500. అన్నీ ఎంత ఉన్నాయి? 1000, 15, 1000, 15 కనపడుతున్నాయి. ఇప్పుడు నాకేం స్టార్ట్ అయింది? ముసలం స్టార్ట్ అయింది. నేను వచ్చే ఇద్దరి కోసం, లేకపోతే నేను వచ్చే ముగ్గురు కోసం ఎంత ఇచ్చా? 10,000. చాలా పెద్ద తప్పు. ఇప్పుడు ఏం చేయలేను, తీసుకోలేను, అలా అని సమాధానంగా ఉండలేను. లోపల ఏం స్టార్ట్ అయింది? ఇప్పుడు గలిబిడి స్టార్ట్ అయింది. అనవసరంగా ఇచ్చానే 10,000. లవ్ ఫీస్ట్ వచ్చినా కూడా ఏం చేయలేను. సరిగ్గా 2 ముక్కలే పడ్డాయి. అర్థమైందండి? అందరితో పాటు చేస్తాడు కదా. నువ్వేం 10,000 ఇచ్చాను ఎవడు తెలుసు? ఎవరికైనా తెలుస్తుందా? అందరూ లైన్లో కూర్చున్నాం. పక్కనోడికి ఎందుకు పక్కన చూస్తాం, మళ్ళా వీడికి ఎంత వేసాడు, వీడికి ఎంత వేసాడు, నాకెంత వచ్చింది. నీకు 2 వచ్చి పక్కనోడికి 4 పడ్డాయి అనుకోండి, ఉంటది లోపల బాధ వర్ణనాతీతం. ఆ బాధే వర్ణనాతీతం కదండి. ఈయన కూడా అదే చేశాడంట. ఏమని? నా పొలం అమ్ముతాను కదండి, పొలం అమ్మి ఏం చేస్తా? దేవుని చావుకి ఇస్తా. ఇప్పుడు పొలం అమ్మితే పొలం ఎంత ఉందంటే 5 లక్షలు ఉంది అప్పుడు. ఎప్పుడండి? అనుకున్న మాట వరకు. ఆయన అనుకోవడానికి ముందు ఆయన ఇంకా తీర్మానం చేసుకోలే. తీర్మానం చేసుకోవడానికి ముందు ఏమైంది? పొలం ఎంత ఉందండి? ఎకరా 5 లక్షలు ఉంది పొలం ఎకరా. ఈయన ఏమనుకున్నాడు? నేను అమ్మేసి, అక్కడ అదే రాయబడి చూడండి ఏమంటాడు? భార్యని సపరేట్ ఏకమై పొలం అమ్మాడు. అర్థమైందండి? ముందే ఏమని, నేను సగమే ఇస్తా, పావు ఇస్తా అని తీర్మానం ఏమన్నా, నేను పొలం అమ్మి సేవకి ఇస్తా. అమ్మడానికి ముందు, ఆయన అనుకోవడానికి ముందు పొలం ఎకరా ఎంత ఉంది? 5 లక్షలే ఉంది. అర్థమైందండి? ఎప్పుడైతే ఈయన తీర్మానం చేసుకున్నాడో ప్రభు కృప చూపించి 50 లక్షలు పోయింది పొలం. ఇప్పుడు చెప్పండి, 5 లక్షలు ఇస్తానన్నాడు 50 లక్షలు ఇస్తాడా? నువ్వు తీర్మానం చేసుకున్నాక పొలం అమ్ముతాను, ఎంత వస్తే అంత చావుకు ఇచ్చేస్తా. ఇప్పుడు ఏమైంది? 5 లక్షలు కాస్త 50 లక్షలు అయింది. ఇప్పుడు ఏమొచ్చింది? స్టార్ట్ అయింది ఇక్కడ. అయ్యయ్యో, అనవసరంగా ఏం చేశా? తీర్మానం చేసుకుంటేనే. ఇప్పుడు ఏం చేయాలా? అదే చేశాడు. దాచిపెట్టుకున్నాడంట. ఏం చేశాడంట? కొంత సొమ్ము
అంటే ఎంత దాచింటాడండి? 45,00,000. 45 దాచినట్టే కదా లెక్క. 5,00,000 తీర్మానం చేసుకున్నాడు. 5,00,000 ఇచ్చేసాడు. అంతేనా? పొలం అమ్ముతాననుకున్నాడు. పొలం విల ఎంతుంది అప్పుడు? 5,00,000. పొలం అన్నాడు కానీ నేను ఇంత ఇస్తానని చెప్పలే. జ్ఞాపకం చేసుకో. పొలం అమ్మితే వచ్చిన డబ్బులు ఇచ్చేస్తా. అది ఎంతన్నా రాని. కదండి! తద్వారా ఏమైపోయాడంట? భార్య, భర్త ఇద్దరికి ఏమొచ్చిందండి? మరణమే వచ్చింది. కనీసం వాళ్ళిద్దరికన్నా ఏమొచ్చింది? ఒక వ్యక్తినే చంపేశారు. రెండో వ్యక్తికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. మూడో వ్యక్తి ఇద్దరిని ఏమయ్యారు? చంపేశారు. కాబట్టి ఏమి దాచుకున్నావో, నీ హృదయంలో ఏమి ప్రభువుకి అయోగ్యమైనది ఉంచుకున్నావో ఏం చేయాలంట? ఏం చేయాలా? నీవు నేను పరిశీలన చేసుకోవాలి. అందుకని చూడండి ద్వితీయోపదేశకాండం అంటాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం. క్షమించండి 32వ అధ్యాయం. క్షమించండి 32వ అధ్యాయం మొదటి వచనం. 32వ అధ్యాయం మొదటి వచనం. నీవు నేను ఏం చేయట్లంట? ఆయన మాట వినకపోవడం చేత ఆయన ఏమంటాడు చూడండి. ఆకాశ మండలమా, ఇప్పుడు ఎవరు చెప్తున్నాడంట? నీవు నేను మాట వినట్లేదని ఆయన ఎవరు చెప్తున్నాడంట? ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట. నీవు నేను ఆయన మాట వింటని ఇప్పుడు ఆయన ఎవరితో చెప్పుకున్నాడంట? ఆకాశ మండలాన్ని చెప్తుందంట. అంటూ 6వ వచనంలో అంటారు చూడండి. బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన నా ప్రియ పరలోకపు తండ్రి. ఏం ప్రార్థన చేస్తామండి? మనం చేసే ప్రార్థన ఏంటి? నా ప్రియ పరలోకపు మరి తండ్రికి ఇవ్వవలసిన దాన్ని మనం ఇస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? కానీ మనం ఏం చేస్తామంటే చూడండి మలాకి గ్రంథం. నువ్వు నేను ఏం చేస్తామంట చూడండి. మలాకి గ్రంథం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన నీవు నేను ఏం చేస్తున్నామంట? ఆయన ఘనతను నీవు నేను దొంగలిస్తున్నావు. అందుకని ఇక్కడ ఏమంటాడు? ఆకాశ మండలమా చెవియుగుము, నేను మాట్లాడుతును. భూమండలమా నా నోటి మాట. నీవు నేను ఏం చెప్పుకుంటున్నామంట? నీవు నేను ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుడిని కదండి. కానీ నువ్వు నేను ఏం చేస్తామంట? ఆయన నిజంగా మన తండ్రి అయితే ఆయనకు రావలసిన ఏమంటాడు ఇక్కడ? నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను ప్రశ్నిస్తాడు. ఏమైందంట చూడండి. ఏం చేశామంట? ద్వితీయోపదేశకాండం దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంత గ్రంథములు 29:11 అంటారు చూడండి. యెహోవా భూమి ఆకాశాల ముందుండు సమస్తమును నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు ఎవరిదంట? ఘనత ఎవరిదంటండి? ఘనత ఆయనది. ఘనత ఆయనది. అందుకని ఏమంటాడు? నా నామం నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైందంట చూడండి. కీర్తన 49వ అధ్యాయం. కీర్తన 49 ఏమైందంట ఘనత? 49:17 వచనం. వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత. దేవునికి రావాల్సిన ఘనత ఏం చేశామంట? నీవు నేను దొంగిలించాం. తండ్రికి చెందవలసిన ఘనత ఏం చేశామంట? నీవు నేను తీసేసుకున్నాం. అందుకని ఏమంటాడంట? వాని ఘనత వాని వెంట తెలిసి కూడా ఏం చేస్తాం తెలుసా? మనం కనపడుతుంది. అన్ని తెలుసు మనకి, అన్ని తెలిసి కూడా ఏం చేస్తామంట?
మనమే గణపరుచుకుంటాం. ఏముంటాడండి అక్కడ? వాని ఘనత వాని వెంట పోదు. అక్కడ ఏమంటాడు? నా నామం నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయని. ఏమైందంటే నేను తీసుకొని నన్ను నేనేం చేసుకుంటున్నా? గణపరుచుకో, నన్ను నేను అందరికీ చూపించుకుంటున్నా. అందుకని ఏమంటాడు? వాని ఘనత వాని వెంట. కానీ ఏం పోతాయంట? వాని క్రియలు నువ్వేం చేసావో అవి మాత్రమే నీ వెంట. అది నువ్వు ఎవరైనా కానీ. రెండోదిగా రెండో మాట చూడండి, ఇక్కడ 6వ వచనం, మలాకి 1:6. రెండోది ఏమంటాడు? నేను యజమానునైతే నాకు భయపడువాడు ఎక్కడ? రెండోదిగా. మొట్టమొదటిగా ఏమంటాడు? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? రెండోదిగా, నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ప్రశ్నిస్తున్నట్ట. మనకేం లేదు. చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి 8 8:11. ప్రసంగి 8:11 ఏమంటారు చూడండి అక్కడ? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవడం చూచి మనుషులు భయము విడిచి. ఏమి చేసామండి? భయం విడిచేసాం. భయం లేదు నీకు నాకు. ఎందుకంట? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా. ఒకవేళ నేను అబద్ధం చెప్తే పీక్తా అన్నాడు అనుకోండి ఎవరన్నా, నువ్వు అబద్ధం చెప్తే నిన్ను కొడతా. ఇప్పుడు నేను అబద్ధం చెప్పడానికి సాహసిస్తానా? కదండి. ఏమంట? నువ్వు అబద్ధం చెప్తే ఏం చేస్తా? 2 పీక్తా. నువ్వు అబద్ధం చెప్తే కొడతా నేను అన్నాడు అనుకోండి. అబద్ధం చెప్తే లేకపోతే నీ తాత తీసేస్తా అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేనేం చేస్తా? అబద్ధం చెప్తానా? కానీ మనకి ఇప్పుడు ఏం లేదంటే అట్లా నువ్వేనన్నా చెప్పు. అందుకే ఏం చేస్తానంట? తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవడం చూసి మనుషులు ఏం లేదంట? భయము విడిచి హృదయపూర్వకంగా ఎన్నో చేస్తాం. నువ్వు ఎవరైనా కానీ, అది నువ్వు సంఘ పెద్ద అవ్వని, పాస్టర్ అవ్వని, బోధకుడు అవ్వని, ఎవరైనా కానీ ఏం చేస్తామంట? హృదయపూర్వకముగా ఏం చేస్తున్నామంట? అందుకని చూడండి, రోమిలు రాసిన పత్రిక అంటాడు, వారి కన్ను లేదట, భయం కొంచెం కూడా లేదంట. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 18 వచనం. వారి కన్నులేట దేవుని భయము. దేవుని భయమే లేదంట. కన్నుల ఎదుట ఏం లేదంట? దేవుని భయమే లేదు. అదే కీర్తనకారుడు కూడా అంటారు చూడండి, 65వ అధ్యాయం. కీర్తనకారుడు 65వ అధ్యాయం 65. కీర్తన 65. క్షమించండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 3వ వచనం. వారు తోటలలో బలి అర్పణమును అర్పించు, ఇటికల మీద ధూపం వేయుచును, నా భయము లేక. ఏం లేదంట? నా భయము లేక నాకు నిత్యము కోపము. ఏం లేదంట? దేవుని భయం అస్సలు లేదు. కనీసం బయట వాళ్ళు చూస్తే కదండి అనుకొని పోతాడు. మనకేం లేదు? భయం లేదు, భక్తి కూడా లేదు. భయం లేదు, భక్తి లేదు. ఏదో బ్రతికేస్తాం అంతే. కృపకాలంలో ఉన్నాం కాబట్టి క్షమించబడిన వారమై రోజులు ఏమవుతున్నాయి? వెళ్ళిపోతా ఉన్నాయి. ఏం లేదు, భయం లేదు. ఏమంటాడండి అక్కడ? నా భయం లేక. ఆయన పై వచనం మనం గమనిస్తే 2వ వచనం, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకోవచ్చు,
లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు ప్రభు ఏం చేస్తున్నాడంట, నీవు ఇంకా ఎంత చెడ్డోడివైనా లోబడనొల్లని ప్రజలు చెడు మార్గమును ఏం చేస్తున్నామంట, నడుచుకుంటూ ఉన్నాం. నేను చెడ్డ మార్గంలో పోతున్నామంట. చెడ్డ మార్గంలో పోతే ఆ ఏం చేస్తాడంట, దేవుడు నీకు నాకు చూపిస్తాను చూడండి. అందుకనే 36వ అధ్యాయం కీర్తన 36వ అధ్యాయం కీర్తన 36వ అధ్యాయం ఇంకో మాట అంటారు చూడండి. 36వ అధ్యాయం 36 మొదటి వచనం చూడండి. భక్తి హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె ప్రవచించినవి, వాని దృష్టి ఎదుట దేవుని భయం ఏలేదా, బొత్తిగా లేదు. అర్థమైందండి? ఏం లేదంట, బొత్తిగా అసలు ఇక శూన్యం. దేవుని భయం ఏం లేదంటే కొంచెం కూడా దేవుని భయం. అంతే. మన ఇష్టానుసారంగా మందిరంలో అలాగే ప్రవర్తిస్తాం, అన్నిటి కోసం ప్రోకలాడతాం, ఇంట్లో అలాగే జీవిస్తాం, బయట కూడా అలాగే మన ఇష్టం. ఎందుకు? చెప్పేవాళ్ళు ఎవరు? ఎందుకు? దేవుని మందిరం అయితే నేనే కదా సీనియర్ని. ఇంక నా చెప్పేవాడు ఎవరు? నేనే కదా అన్నిటికీ. నన్ను అడిగేవాడు ఎవరు? ఒకవేళ పొరపాటున సేవకుడు అడిగాడు అనుకో, హెబ్రోన్కి వెళ్తావు ఏం చేస్తా, సేవకుడు మాకు తప్పలేదన్నా, బాగాలేదు, చాలే, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది. ఎంతమంది వచ్చి సంవత్సరం అయింది, చాలన్న సంవత్సరం అయింది వచ్చి, బాగాలే, కొంచెం ఆయన నచ్చలే మాకు. కాబట్టి ఏం చేయండి, మేమే నడిపించుకుంటాం. ఏం మాకు రావా వాక్యాలు, మేము చెప్పుకుంటాం. ఎందుకు? సేవకుడు వస్తే మళ్ళీ ఆయనకి ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా, మళ్ళీ ఆయనకి జీతం ఇవ్వాలా, ఆయన ఖర్చులు ఉంటాయి. ఏం నిత్యోగులు చూస్తారు మనం కదండి. ఒక వ్యక్తి పెట్టాలని ఎంత బాధపడతామో, అది ఎవరిది? మళ్ళీ మన సొమ్ము అయితే బాధపడు, తప్పులేదు. నీ సొమ్ము ఒట్టికి ఇవ్వాలంటే నువ్వు బాధపడు, నేనేం కాదండి. దేవుని ప్రజలు ప్రేమించి ఇచ్చిందని ఇవ్వడానికి నీకేం బాధ? ఇక్కడ కాదండి, ప్రతి మందిరంలో చూస్తాను నేను కదా. నేను వాక్య పరిచర్యకి వెళ్ళిన ప్రతి మందిరంలో చూస్తాను. ఎంత బాధపడతారో తెలుసా. ఏందో ఆయన ముల్లించినంత కష్టపడతా ఇస్తారు తెలుసా. మందిరంలో ప్రజలు తినటానికి కూడా పెట్టరండి. దేవుని మందిరంలో దేవుని ప్రజలు తినడానికి ఏమైంది? తప్పేముంది? ఇప్పుడు నడవట్లేదు హెబ్రోన్లో. భక్సింగ్ గారు అప్పటి నుంచి నడవట్లేదా? మీటింగ్ అయిపోయినాక ఏం చేశారండి? సాయంత్రం 5ంటికి అందరికి భోజనం. ఆ సాంబార్లోకి రసం కలుపుకొని తింటే ఉంటది. స్వర్గం అంటే అదే ఉంది. ఆత్మీయంగా ఉంది, శారీరకంగా కూడా ఉంది. మరి నువ్వెందుకు పెట్టావు? నేను ఈ మందిరం గురించి చెప్పట్లేదు, నేను జనరల్ చెప్తున్నాను మళ్ళా కదండి. నీవెందుకు అంత బాధపడతావు? తింటుంది ఎవరు? దేవుని ప్రజలే కదా, బయటోడు కాదు కదా. రోడ్డు మీద వచ్చి ఎవరు తినిపోవట్లే కదా. నా జేబులోంచి ఇచ్చినంతగా బాధపడిపోతాను తెలుసా. నువ్వెటు ఇవి తెలుసు. మన సామాన్యంగా భారం బయట ఎవరు ఉంటారండి? బిచ్చగాళ్ళు కూర్చుంటారు. ఒక 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 100 రూపాయలు దారం చేస్తావా? ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక 100 ఇస్తామా? ఎతికి బుడికి 5 రూపాయలు 3 రూపాయలు ఎతికి మరి ఇంకా మందిరం అభివృద్ధి చెందాలంటే యాడ్ నుంచి అవుతుంది చెప్పండి? వెదజల్లి అప్పుడు పొందుకో. ఇవ్వు ధారాళంగా. దేవుని మందిరం అభివృద్ధి చెందాలంటే ఏమి ఇవ్వాలా? ధారాళంగా ఇవ్వు, తప్పేముంది? నీది కాదు కదా. ధారాళంగా పెట్టడానికి మనసు కాదు. అందుకని కొన్నిసార్లు ఏమవుతుందంటే, చాలు ఇంత వచ్చిన ఇంతే కాదు, మా కానికి 10,000 వస్తాయి, ఆ 10,000 చాలు. మరి జీతం 10,000 వస్తే ఆనందంగా ఉంటావా? జీతం 10,000తో రిటైర్మెంట్ దాకా 10,000 హ్యాపీ అండి. నీకేమో ఏమవ్వాలా? సంవత్సరం ఇంక్రిమెంట్ కావాలా, సంవత్సరం 2 ఏళ్ళకి ఒకసారి ప్రమోషన్ కావాలా, జీతం పెరగాల, పిఆర్సీ రావాలా. పిఆర్సీ రాకపోతే గవర్నమెంట్ ఎంత తిట్టుకుంటామో. 5 ఏళ్ళు నుంచి వచ్చి ఇంకా పిఆర్సీ ప్రాజెక్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎంతమంది తిట్టుకున్నారో కదండి. వచ్చింది ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది, ఇంతవరకు పిఆర్సీ ఇలే, ఐఆర్ఏ ఇలే, ఇస్తానన్న డిఏ ఇలే. 4 డిఏలు పెండింగ్ ఉన్న ఒక డిఏ ఇచ్చింది ఇంతవరకు.
అవునా కదండి? అనుకోరా? నీకేమో జీతం పెరగాల. దేవుని మందిరంలో మరి అందరూ సమృద్ధిగా అందరూ సమృద్ధిగా వస్తేనే కదండీ పెరిగేది. నేను గిరిగీసుకొని కూర్చుంటే ఏడ నుంచి పెరిగేది? నేను దీన్ని దాటి బయట రాను. కొన్నిసార్లు ఏం చేస్తానంటే కంజెస్టెడ్‌గా ఆలోచిస్తాను. చిన్నగా ఆలోచిస్తాం. బ్రాడ్ మైండ్‌తో ఆలోచిస్తే ఏముంటది? అద్భుతాలు మనం ఎంత చిన్నగా ఆలోచిస్తే నువ్వు ఏ కొలతతో కొలితే అదే కొలతొస్తది. నువ్వు బ్రాడ్‌గా ఆలోచించు. దేవుడు కూడా ఏం చేస్తాడు? మందిరాన్ని కూడా బ్రాడ్‌గా చేస్తాడు. మనం ఎంతగా చాలింతనుకుంటే ఇంతే ఉంటది. అందుకని ఎబ్బేజు ఏమని ప్రార్థించాడు? నా సరిహద్దుని ఏం చేయి? నా సరిహద్దుని ఏం చేయాలా? విశాల పరచు. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? ఏమంటాడు? చదవండి మళ్ళోసారి. బొత్తిగా లేదు. ఏం లేదంటే భయము, భయము బొత్తిగా లేదు. నీవు నేను ఆయన మాట వినకపోతే అందుకే చూడండి ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం ముగించేస్తానండి. ఎక్కువైపోయింది. ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. 26వ అధ్యాయం. 13వ వచనం. 13వ వచనం. కాబట్టి యెహోవా మీకు దీనికంటే ముందు మాట గమనిద్దాం. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం చూడండి. దీనికంటే ముందు యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. నినివే పట్టణస్తుల దోషం. రెండవ వచనం. నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్నం పోయి దానికి ఏమొస్తుందంట? నీ నా పాప దోషం. ఆయన దృష్టికి ఎలా ఉందంట? ఘోరంగా కనబడుతోంది. నీవు నేను ఆయన ఎంతగా దుఃఖ పెడుతున్నామో, నీవు నేను ఆయన ఎంతగా బాధ పెడుతున్నామో దయచేసి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పశ్చాత్తాపడదాం కదండి. ఘోరం ఆయన కనుక ఏమంట? దుర్గతి. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మూడో అధ్యాయం. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక ఏమాడంట? నీవు నేను పశ్చాత్తాపడు. ఇప్పుడు 26వ అధ్యాయం రండి. 26:13. కాబట్టి యెహోవా మీకు చేసినంత అని చెప్పిన కీడును గురించి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకోండి. మీ దేవుడని యెహోవా మాట ఏం చేయాలంటే నీవు నేను ఆయన మాట తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు గైకొనటం వలన యెహోవా సంతోషించున్నాడు. దేవుడు ఏం చేశాడంట? ముగించేస్తాను. దేవుడు ఏం చేశాడంట? నువ్వు ఆయన మాట వింటూ ఆయన చెప్పింది చేస్తే ఆయన సంతోషిస్తాడు. లేకపోతే ఏమంట? కీడును ఉద్దేశిస్తాడంట. కీడును ఉద్దేశం. కాబట్టి మాట విను, క్రియలను మార్గాలను ఏం చేయాలంట? సరి సరిదిద్దుకో. అట్లున్నట్లు మనం పరీక్షించుకుందాం, మోకరిద్దాం, పరీక్షించుకొని మనం యథార్థమైన హృదయం